హాయ్ అండి అందరికీ. 10th క్లాస్ ఫిజిక్స్ నుంచి మనకి ఇక్కడ 9th లెసన్ అనమాట. విద్యుత్ ప్రవాహం అనే లెసన్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. విద్యుత్తుకు సంబంధించి మనకి అది కోరిలేటెడ్గా సిటీ వాళ్ళకి కోరిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టే. ఇక్కడ 50 ఓముల నిరోధం గల ఏకరీతి నిరోధాన్ని 5 సమాన భాగాలుగా విభజించారు. ఏకరీతి నిరోధాన్ని అనమాట 5 సమాన భాగాలుగా విభజించారు. అయితే వీటిని సమాంతరంగా కలిపారు. అప్పుడు ఫలిత నిరోధం ఎలా ఉంటుంది? మనకి ఇక్కడ చూస్తే ఫలిత నిరోధానికి సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి సూత్రం ఏంటంటే ఫలిత నిరోధానికి సూత్రం 1/r. చూడండి, 1/r ఈక్వల్స్ టు 1/r1 ప్లస్ r2 r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3 అలా వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 సమాన భాగాలుగా విభజించాలి. దీన్ని 5 సమాన భాగాలుగా విభజించాలంటే ఏంటి వస్తుంది? ఒక్కొక్క భాగం 10 వస్తుంది మనకి. అప్పుడు 1/10 1/10 1/10 ఇలా 1/10 ఇలా 1/10 వేస్తాం. అప్పుడు ఏమైంది? కిందన అన్నీ కూడా మనకి 10లు వచ్చాయి. హారాలన్నీ సమానంగా వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు? హారాలన్నీ సమానంగా వచ్చినప్పుడు మనం కిందన 10 తీసుకుంటాం. కిందన ఏం చేస్తాం? 10 తీసుకుంటాం. 10 తీసుకుని మిగతావన్నీ హారాలన్నీ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో మనకి 5/10. 5/10 అంటే 1/2. అంటే మనం అన్నీ కూడా 1/లే తీసుకున్నాం. అంటే 1/10 1/10 ఇలా తీసుకున్నాం. సో అవి R1 R2 R3గా తీసుకుంటాం. ఇది R అవుతుందన్నమాట. ఇక్కడ ఫలిత నిరోధం అనేది 6. మనకు వచ్చిన ఆన్సర్ ఇదే కాబట్టి ఫలిత నిరోధం 2 ఓంలు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ వాహకంలో ఒక ఆవేశాన్ని ఏ నుండి బికి కదిలించారు. ఈ విధంగా ప్రమాణ ఆవేశాన్ని ఆ రెండు బిందువుల మధ్య కదిలించడానికి విద్యుత్ బలాలు చేయవలసిన పనిని ఏమంటారు? ఏ బీల మధ్య పొటెన్షియల్ భేదం అంటారు. ఏ నుండి బికి కదిలించడానికి, ఆ ప్రమాణ ఆవేశాన్ని కదిలించడానికి విద్యుత్ బలాలు చేసిన పనినే పొటెన్షియల్ భేదం అంటారు. జౌల్ బై కూలింబ్కు సమానమైనది ఏమిటి? మరి వోల్ట్ అంటేనే మనకి జౌల్ బై కూలుంబ్ అనమాట. జౌల్ బై కూలింబు. అలాగే తీగలో విద్యుత్ ప్రవాహం అనేది దేనిపై ఆధారపడుతుంది? ఒక తీగలో ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహం అనేటటువంటిది మరి కేవలం తీగ కొనల మధ్య గల పొటెన్షియల్ భేదం మాత్రమే కాకుండా తీగ యొక్క నిరోధం పైన కూడా ఆధారపడుతుంది. తీగ కొనల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదం మాత్రమే కాకుండా తీగ యొక్క నిరోధం పైన కూడా ఆధారపడుతుందన్నమాట. ఒక క్రింది వాక్యాలను గమనించండి. మరి శ్రేణీ సంధానంలో ప్రతి విద్యుత్ పరికరం నుంచి ఒకే విద్యుత్ ప్రవహిస్తుంది అన్నారు. మరి సమాంతర సంధానంలో ప్రతి విద్యుత్ పరికరంపై పొటెన్షియల్ భేదం అనేది ఒకే విధంగా ఉంటుంది. శ్రేణీ సంధానంలో ప్రతి విద్యుత్ పరికరం నుంచి కూడా ఒకే రకమైన విద్యుత్ అంటే సమానంగా పంచుకుంటాయి అన్నమాట. అవి పంచుకోవడం కాదు, ఒకే రకమైన విద్యుత్ అనేది ప్రవహిస్తుంది అనమాట. ఈక్వల్గా ఉంటుంది. శ్రేణి సంధానం ఏటవుతుంది? బల్బు ఫుల్గా వెలిగేస్తుంది, అయిపోయిన తర్వాత ఆగిపోద్ది. అంతేగాని అక్కడ అన్ని బల్బులు కూడాను అంటే మొత్తం విద్యుత్తును యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అన్నీ కూడా ఫుల్గా వెలుగుతుంటాయి. ఇప్పుడు చూడండి, 50 యూనిట్లు ఒకవేళ 250 యూనిట్లు అనేటటువంటిది విద్యుత్ ఉందనుకోండి. దాన్ని శ్రేణి సంధానంలో కలిపినప్పుడు ఒక బల్బు యొక్క కెపాసిటీ 50 యూనిట్లు అనుకోండి. ఆ 50 యూనిట్లు ఆ బల్బు ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీతో కూడా వెలిగేస్తుంది అనమాట శ్రేణి సంధానంలో. అదే సమాంతర సంధానంలో అలా ఉండదు. ఎన్ని బల్బులు అక్కడ కనెక్షన్ చేయబడ్డాయి అన్నీ కూడా పంచుకుంటాయి. ఈ మొత్తం విద్యుత్తుని పంచుకుంటాయి అనమాట. పంచుకొని వెలుగుతుంటాయి. సమాంతర సంధానంలో పంచుకుంటాయి. శ్రేణి సంధానంలో ఆ బల్బు కెపాసిటీని బట్టి ఫుల్గా వెలిగేస్తుంది అనమాట. అక్కడ విద్యుత్ పరికరం నుండి ఒకే రకమైన విద్యుత్ ప్రవహిస్తుంది. అలాగే సమాంతర సంధానంలో ప్రతి విద్యుత్ పరికరంపై కూడా పొటెన్షియల్ భేదం అనేది ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ రెండు కూడా సరైనవే. 2 మేఘాల మధ్య లేదా మేఘానికి భూమికి మధ్య జరిగేటటువంటి విద్యుత్ ఉత్సర్గానికి తెలియజేసేది ఏమిటి? 2 మేఘాల మధ్య కానీ లేదా మేఘానికి భూమికి మధ్య జరిగే విద్యుత్ ఉత్సర్గానికి తెలియజేసేదే మెరుపు. నెక్స్ట్ వన్, ఘటమునందు రసాయన శక్తి అనేటటువంటిది ఏ శక్తిగా మారుతుంది? ఘటం అంటే మనకి బ్యాటరీ. మరి బ్యాటరీలో మనకి ఏం జరుగుతుంది? అందులో ఉండేది ఒక రసాయనం. ఆ రసాయనం అనేది మనకి ఎలా అందిస్తుంది? విద్యుత్ శక్తిగా అందిస్తుంది అన్నమాట. విద్యుత్ శక్తిగా మారుతుంది.
రసాయన శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది. మరి విద్యుత్తును ప్రవహింపజేస్తాయి అన్నమాట. నెక్స్ట్ డాష్ విద్యుత్తును ప్రవహింపజేస్తాయి అంటే వాహకాలే విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. వాహకాలే ఇక్కడ విద్యుత్ అన్నమాట ఆన్సర్. ఇక్కడ వాహకాలే విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. లోహాలలో ధనాత్మక అయానుల యొక్క అమరికని ఏమంటారు? ధనాత్మక అయానుల యొక్క అమరికని లాటస్ అంటారు. మరి ఎలక్ట్రాన్ల యొక్క క్రమచలనమును ఏమంటారు? క్రమంగా చలించడాన్ని మనం విద్యుత్ ప్రవాహము అంటారు. విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ ప్రమాణం ఆంపియర్. విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ ప్రమాణం ఆంపియర్. రాగి యొక్క ఎలక్ట్రాన్ సాంద్రత 8.5 ఇంటూ 10⁻28 మీటర్ క్యూబ్ అనేసి అంటాం అనమాట. మీటర్ ఇన్వర్స్ మీటర్ ఫర్ -3 అని కూడా చెప్పుకోవచ్చు. విద్యుత్ ఆవేశం అనేటటువంటిది విద్యుత్ ఆవేశం అనేది ఎన్ని కూలుంబులు అంటే ఇక్కడ 1.602 ఇంటూ 10⁻⁻9 కూలుంబులు అనమాట విద్యుత్ ఆవేశ పరిమాణం. నెక్స్ట్ వన్, విద్యుత్ ఆవేశాన్ని కొలిసేటటువంటి పరికరం ఏమిటి? విద్యుత్ ఆవేశాన్ని కొలిసేది అమ్మీటరు. స్వేచ్ఛా ఎలక్ట్రానులను నిర్దిష్ట దశలో కదిలించుటకు విద్యుత్ క్షేత్రం చేసేటటువంటి పనిని ఏమంటారంటే వోల్టేజీ అంటారు. పొటెన్షియల్ భేదానికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? పొటెన్షియల్ భేదానికి ఎస్ఐ ప్రమాణం వోల్టు. పొటెన్షియల్ భేదంను కొలవడానికి వాడేటటువంటి పరికరం ఏమిటి అంటే వోల్ట్ మీటర్. పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి వాడే పరికరం వోల్ట్ మీటర్. స్వేచ్ఛ ఎలక్ట్రానులను వ్యతిరేకించేటటువంటి వాహక స్వభావాన్ని ఏమంటారంటే నిరోధము. స్వేచ్ఛ ఎలక్ట్రానులను వ్యతిరేకించు వాహక స్వభావాన్ని నిరోధము అంటారు. ఓం నియమాన్ని పాటించినవి ఏంటంటే లోహాలు పాటిస్తాయి. బల్బు యొక్క ఫిలమెంట్ను తయారు చేయుటకు వాడే పదార్థము టంగ్స్టన్ అన్నమాట. టంగ్స్టన్ యొక్క ద్రవీభవన స్థానము 34.22 డిగ్రీల కూలుంబులను గుర్తుపెట్టుకోండి. డిగ్రీ సెల్సియస్. ద్రవీభవన స్థానం అంటే డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ డయోడ్ల యొక్క తయారీకి వాడినవి. డయోడ్ల తయారీకి ఏం వాడతారంటే అర్ధవాహకాలు వాడతారు. విద్యుత్ సామర్థ్యానికి మనకి ఇక్కడ సూత్రం ఏంటంటే P=VI అనేటటువంటిది విద్యుత్ సామర్థ్యానికి సూత్రం. సామర్థ్యాన్ని Pతో సూచిస్తాము. పొటెన్షియల్ V అంటే మనకి వోల్ట్. నెక్స్ట్ I అంటే మనకి కరెంటుకు సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్, విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం ఏంటంటే వాట్స్ అనమాట. విద్యుత్ సామర్థ్యానికి ప్రమాణం వాట్స్. విద్యుత్ శక్తికి ప్రమాణం ఏంటంటే ఇక్కడ σ=PT అనమాట. నెక్స్ట్ విద్యుత్ శక్తికి ప్రమాణము మనకి కిలోవాట్ అవర్స్లో కూడా సూచిస్తారు. విద్యుత్ శక్తికి ప్రమాణం కిలోవాట్ అవర్స్. కిలోవాట్ అవర్ అనేటటువంటిది దేనికి ప్రమాణం అంటే విద్యుత్ శక్తికి ప్రమాణము. మందంగా ఉన్నటువంటి వాహకం నిరోధము సన్నని వాహకం యొక్క నిరోధం కంటే మరి తక్కువగా ఉంటుంది. మందంగా ఉన్నటువంటి వాహకం నిరోధం సన్నగా ఉన్నటువంటి వాహకం నిరోధం కంటే తక్కువ అనమాట. అలాగే 12 వోల్ట్ల బ్యాటరీ 2 వోల్ట్ల విద్యుత్ ప్రవాహాన్ని 2 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని ఒక వలయంలోనికి పంపుతుంది. అయితే ఆ వలయం యొక్క ఫలిత నిరోధం ఎంత? 12 వోల్ట్ల బ్యాటరీ అనేది 2 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని ఒక వలయంలోనికి పంపుతుందంట. అయితే వలయం యొక్క ఫలిత నిరోధం విలువ ఎంత అంటే మనకి 6 ఓంలు అనమాట. 6 ఓంలు అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 ఓంలు 2 ఓంలు 4 ఓంలు 6 ఓంలు నిరోధాలను శ్రేణిలో కలిపారనుకోండి. అప్పుడు వలయం యొక్క ఫలిత నిరోధం ఎంత? ఫలిత నిరోధం అంటే మొత్తం కలిపేయడమే. మనకి ఇక్కడ శ్రేణిలో కలిపినప్పుడు మాత్రం మొత్తం కలిపియాలి. అదే సమాంతర సంధానంలో 3 కూడా సమానంగా పంచుకుంటాయి అన్నమాట. ఫలిత నిరోధం మొత్తం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, 2 ఓంలు 4 ఓంలు 6 ఓంల నిరోధాన్ని సమాంతరంగా కలిపారనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మొత్తం కలిపేసి చేయాలన్నమాట. ఇక్కడ నిరోధాన్ని సమాంతరంగా కలిపినప్పుడు మనకి ఎంత వస్తుంది? పైన 12 ఓంలు వచ్చింది కదా. అంటే ఇక్కడ మనకి ఎలా చేయాలంటే 1/2 1/4 + 1/6 ఇలా చేసుకుంటాము. ఇలా చేసుకొని భిన్నం తిరగవేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత భిన్నం తిరగవేయాలి. ఇక్కడ మనం 6 వస్తుంది. నెక్స్ట్ మనకి 2 3 కదా, 3 + 4 అంటే కసాక్ కట్టాలన్నమాట. ఇక్కడ మనం
తప్పనిసరిగా. ఎందుకంటే 1/లో మనం వేస్తాం కాబట్టి మనం తప్పనిసరిగా తర్వాత భిన్నం తిరగవేయాలి. 1/2 1/4 ప్లస్ 1/6 ఇలా వచ్చిందనుకోండి. అప్పుడు మనకి ఫలిత నిరోధం ఎలా అవుతుందంటే కసక్ కడతాము 12 అని ప్లస్ 6 ప్లస్ ఇక్కడ 4 3 కదా. సో 3 ప్లస్ 6 2 కదా 2. అప్పుడు మనకి పైన ఎంత వచ్చింది, మనకి 11 వచ్చిందనమాట. 11/12. కానీ మనకి నిరోధం అనేటటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే 12/11 అవుతుందన్నమాట. 11/12 కాకుండా 12/11 వస్తుంది. ఎందుకంటే ఈ భిన్నం తిరగవేయాలి. ఎందుకంటే 1/r ఈక్వల్స్ టు 1/r1 1/r2 అలా వస్తుంది. మనం తీసుకునేది ఇలా ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం 1/లో తీసుకున్నాం. మనకి ఫలిత నిరోధం R అవుతుంది. సో అక్కడ 1/r కాకుండా R అవుతుంది కాబట్టి మనకి భిన్నం తిరగవేయాలన్నమాట. నెక్స్ట్ 10 వోల్టేజ్ కలిగినటువంటి బ్యాటరీ ఇచ్చేటటువంటి సామర్థ్యం మరి 10 వాట్స్ అనమాట. అయితే బ్యాటరీ నుండి బయటికి వచ్చేటటువంటి విద్యుత్ ప్రవాహం ఎంత? బ్యాటరీ నుంచి బయటికి వచ్చే విద్యుత్ ప్రవాహం ఎంత అంటే మనకి 1 ఆంపియర్ అనమాట. 1 ఆంపియర్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ 1 ఒక సెకను కాలంలో వాహకంలోని ఏదేని మధ్యఛేదాన్ని దాటి వెళ్ళేటటువంటి ఆవేశ పరిమాణాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు. మధ్యఛేదాన్ని దాటి వెళ్ళేదన్నా విద్యుత్ ప్రవాహమే. నెక్స్ట్ నిరోధము, వోల్టేజు, కరెంటు ఈ మూడింటిని కొలిచేటటువంటి సాధనం ఏమిటి? నిరోధాన్ని కొలాలన్నా, వోల్టేజ్ని కొలాలన్నా, కరెంటుని కొలవాలన్నా ఈ మూడింటిని కొలవాలంటే మల్టీమీటర్ని వాడుతాం. నెక్స్ట్ స్థిర ఉష్ణోగ్రత వద్ద లోహాలకు ఏ నియమం పాటించబడదు అంటే ఓం నియమం పాటించబడదు. స్థిర ఉష్ణోగ్రత వద్ద లోహాలకు మాత్రం ఓం నియమం పాటించబడదు. వాయువులకు, అర్ధలోహాలకు ఏ నియమం వర్తించదు అంటే ఓం నియమం వర్తించదు. మరి ఎలక్ట్రానుల యొక్క చలనంను వ్యతిరేకించేటటువంటి పదార్థ లక్షణాన్ని ఏమంటారంటే నిరోధము అంటారు. ఎలక్ట్రానుల చలనంను వ్యతిరేకించే పదార్థ లక్షణాన్ని నిరోధము అంటారు. వాహక నిరోధకత దేనిపై ఆధారపడుతుందంటే ఈ పదార్థ స్వభావం పైన, ఆ వాహకం యొక్క పొడవు పైన, మధ్యఛేద వైశాల్యం పైన, వీటన్నిటిపైన ఆధారపడుతుంది. వాహకం యొక్క నిరోధకత అనేది వీటన్నిటిపైన ఆధారపడుతుంది. పదార్థ స్వభావం లోహమా అలోహమా అనే దానిపైన, మధ్యఛేద వైశాల్యం పైన, పొడవు పైన కూడా ఆధారపడుతుంది అన్నమాట పైవన్నీ. అలాగే ప్రమాణ పొడవు మరియు మధ్యఛేద వైశాల్యం గల వాహకం యొక్క నిరోధాన్ని ఏమంటారంటే విశిష్ట నిరోధము అంటారు. ఒక యూనిట్ అనగా అర్థం. ఒక యూనిట్ అంటే కిలోవాట్ అవర్ అని అర్థం. ఒక కిలోవాట్ అవర్ అంటే ఎన్ని జౌల్స్కి సమానం అంటే 3.6 × 10⁶కి సమానం. 3.6 × 10⁶కి సమానం. మరి మిశ్రమ లోహాల యొక్క విశిష్ట నిరోధం విలువ లోహాల యొక్క విశిష్ట నిరోధానికి ఎన్ని రెట్లు ఉంటుందంటే 30 నుంచి 100 రెట్ల వరకు ఉంటుందన్నమాట. 30 నుంచి 100 రెట్ల వరకు ఉంటుంది. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఏంటంటే ఓం మీటర్ అనేది విశిష్ట నిరోధానికి ప్రమాణం. విద్యుత్ బల్బులో వాడేటటువంటి ఫిల్మెంట్ను మరి దేనితో తయారు చేస్తారంటే టంగస్టన్తో తయారు చేస్తారు. విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్ను దేంతో తయారు చేస్తారంటే టంగస్టన్తో తయారు చేస్తారు. మన శరీరానికి విద్యుదఘాతం కలగడానికి కారణం ఏమిటి? అధిక వోల్టేజీ. నిరోధానికి ఎస్ఐ ప్రమాణము ఓం అన్నమాట. పొటెన్షియల్ భేదాన్ని ఏమంటారు? పొటెన్షియల్ భేదాన్ని వోల్టేజ్ అని అంటామన్నమాట. పొటెన్షియల్ భేదాన్ని మనం వోల్టేజ్ అంటారు. ఒక కూలుంబు/1 సెకండ్. ఒక సెకండ్ కాలంలో ఒక కూలుంబు విద్యుత్ ఆవేశాన్ని ప్రవహించడానికి ప్రవహించడాన్ని ఏమంటారంటే 1 ఆంపియర్ విద్యుత్ ప్రవహించింది అంటాం. ఒక సెకండ్ కాలంలో ఒక కూలుంబు విద్యుత్ ఆవేశం ఒక కూలుంబు ఆవేశం గల వస్తువు గుండా 1 ఆంపియర్ విద్యుత్ ప్రవహించిందని చెప్తామన్నమాట. నెక్స్ట్ 1 NQAVD విలువ దేనికి సమానం అంటే ఒక విద్యుత్ ప్రవాహానికి సమానం. 2 లేదా అంతకంటే ఎక్కువ నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు వాటి గుండా ఒకే రకమైన కరెంటు లేదా విద్యుత్ ప్రవహిస్తుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు వాటి గుండా ఒకే రకమైన పొటెన్షియల్ భేదం ప్రవహిస్తుంది. ఇక్కడ చూస్తే అమ్మీటర్ అనేటటువంటిది కరెంటును కొలిచేది, మరి వోల్ట్ మీటర్ అనేది పొటెన్షియల్ భేదాన్ని కొలిచేది, మరి వాట్ మీటర్ అనేది విద్యుత్ సామర్థ్యాన్ని కొలిచేది, మరి మల్టీమీటర్ అనేది కరెంటుని, వోల్టేజ్ని, నిరోధాన్ని మూడింటిని కొలిచేది. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది దేన్ని తెలియజేస్తుంది? ఫస్ట్ది అంటే నిరోధాన్ని తెలియజేస్తుంది. ఫస్ట్ది నిరోధాన్ని, మరి సెకండ్ది రియోస్టాట్ని సూచిస్తుంది. క్యాపిటల్ ఆర్తో సూచిస్తాం. రియోస్టాట్ని సూచిస్తుంది. మరి మూడవది బ్యాటరీని సూచిస్తుంది. నాలుగవది ఉంది కదా అమ్మీటరు. తరువాతది పొటెన్షియల్ భేదం, దీన్నే వోల్ట్ మీటర్ అంటారు. పొటెన్షియల్ భేదాన్ని కొలిచేది వోల్ట్ మీటర్, అమ్మీటర్, బ్యాటరీ, నిరోధము, నెక్స్ట్ రియోస్టాటు, నిరోధము. నెక్స్ట్ 1. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.